మన ఎమ్మెల్యే గారు మనందరికీ తెలుసు. మనందరికీ మన దగ్గర మన ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చారు. వారికి సాధారణంగా నేను డిఎస్పీ గారికి అందరికి ఫోన్ చేసి మా ఇంటికి పోలీసు వద్దండి, బాగానే ఉంటాం, వాళ్ళు నన్ను నచ్చిపోతారు, ఏంటన్నా మాట్లాడుకుంటూ నేను వస్తే అలా బాధ ఏంటో మాట్లాడతాను, పోలీసుని పెట్టబాక నేను చెప్పాను. చెప్పాక ఊరికి అసలు ఎంతమంది వస్తారు ఏంటని టీకే ఏమైనా అరేంజ్ చేద్దామని ఆవిడ ఫోన్ చేస్తే మన సతీబాబు మా హరిబాబు మా ఇతను మాట్లాడండి, మా రఘురాం మాట్లాడి అమ్మ ఎంతమంది వస్తారు ఎన్నింటికి వస్తారు అడగమంటున్నారు అని చెప్పారు. అట్లా కాదు మేము రావడం ఏమి కాదు, ఆయన ఏమైనా వస్తాడని కనుక్కోమన్నారు. రమ్మంటే వస్తే ఎందుకు రాను వస్తానండి, దాంట్లో ఏంటని మాట్లాడదామని వచ్చాను. రిటైర్ అయిపోతే ఇప్పటికి 50,000 మనమే అడిగాం. ఈ రోజు మా సిఎస్ గారు ఒప్పుకోలేదండి, మీరు అబద్ధం ఆడుతున్నారు, మేము అందరికి ఇస్తున్నాము. బాబు దానిలో ఉన్నారని క్యాన్సిల్ చేసుకుని దీన్ని పెట్టారు. 12,000 క్యాన్సిల్ పోయినా సరే నాకు మీరు ఇచ్చిందే కావాలనుకుని దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని పెట్టారు. నేను నమ్మలేదు కదా, నేనే పొద్దున్నే పోలీసు చెప్పాను, మా ఇంటి దగ్గర పోలీసు ఉంటుందని చెప్పాను. మీకు ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారమ్మా, ఎంతమంది వస్తారని కూడా అడిగాను కదా. వారి సంఘ నాయకులకి ఫోన్ చేసి ఇప్పుడు మధ్యలో వచ్చేసి మీరు ఎన్నింటికి వస్తారు మెమోరాండం ఇవ్వటానికి అని చెప్పానంటే, లేదు మేము వస్తే పోలీసు హడావుడి చేస్తారు, నువ్వు వస్తే బాగుంటుంది, మేము 400-500 మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు. తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది, మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము, డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ 11 అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందామన్నారు. దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలని కాకుండా రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం నేను చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పి మేము డిమాండ్. అది దాన్ని పట్టించుకోకుండా మిగతా అన్నీ చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాం మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర. కాబట్టి మీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. కనీస వేతనం పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు 4 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి, కర్ణాటక, కేరళ, గుజరాత్, మరొక రాష్ట్రంలో ఎక్కడో 4 రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు నేర్పించినటువంటి యాక్టివిటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటున్నారు. మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు తెలియట్లేదు. కాబట్టి ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని, మేము అడిగేది ధర్మమైన కోరిక అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్తాను. అలాగే రాష్ట్ర ఈ శాఖ చూసినటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పి